జనరల్ క్వశ్చన్ సాధారణ ఇప్పుడు ఇయర్ వాక్స్ అనేది వస్తుంది. అది ఇయర్ వాక్స్ అనేది చెవికి స్నేహితుడా లేదా శత్రువా? మేలు చేస్తుందా, కీడ్ చేస్తుందా? ఇయర్ వ్యాక్స్ అనేది దానంతటికి అది ప్రొడ్యూస్ అయ్యాయి. మన తలకి హెయిర్స్ అనేవి మేలు చేస్తుందా, కీడ్ చేస్తుందా? మేలు. మన చేతికి గోర్లు అనేవి వస్తాయి, ఎక్స్ట్రాగా గోర్, కెరాటిన్, నథింగ్ బట్ మేలు చేస్తుందా, హార్మ్ చేస్తుందా? చెవిలో కూడా అంతే, ఇట్స్ నథింగ్ బట్ కెరాటిన్. ఏదైతే స్క్వామస్ సెల్స్ లోపల ఉన్న స్కిన్ అంతా ఏదైతే ఉందో బయట కొట్టేసేది అనమాట. అది ఎప్పుడు మనకు మేలే చేస్తుంది ఓకే. డెఫినెట్గా. ఈ వ్యాక్స్ అనేది ఓన్లీ 3 సిచ్యువేషన్స్ వేర్ వ్యాక్స్ అనేది ఒక డాక్టర్గా తీయాల్సి వస్తుంది. ఒకటి, ఆ వ్యాక్స్ అనేది మరీ ఎక్కువ అయిపోయి చిన్నపిల్లలు స్విమ్మింగ్కి వెళ్తారు, వ్యాక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, హైగ్రోస్కోపిక్ యాక్షన్, వాటర్ అంతా అక్కడ పేరుకుపోయి ఉబ్బిపోతుంది అనమాట, బాగా నొప్పి అని ఏడుస్తుంటారు. అలాంటప్పుడు వ్యాక్స్ అనేది తీయాల్సి వస్తుంది. 2, వ్యాక్స్ అనేది ఎక్కువగా ఉండిపోయి వినికిడి లోపం వచ్చేంతగా వస్తూ ఉంటుంది. ముసలి వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు. ఆ హియరింగ్ ఎయిడ్స్ వాడేటప్పుడు వ్యాక్స్ అక్యూములేట్ అయిపోతుంది అక్కడ. అలాంటప్పుడు వినికిడి తగ్గుతుంది అనుకున్నప్పుడు తీస్తాము. లేదా 3వ టైం ఎప్పుడు అంటే, నేను కర్ణభేరిని చూడాలనుకుంటున్నాను, ఎందుకోసం అంటే రంధ్రం ఉందనిపిస్తుంది, మీకు గిడ్డినెస్ ఉంది, టినైటస్ ఉంది, కర్ణభేరి ఎలా ఉందని చూడాలనుకుంటున్నాను ఒక ఈఎన్టీ సర్జన్గా. అలాంటప్పుడు మా అంతటికి మేమే సక్షన్ చేసి తీస్తాము. అదర్ దెన్ దీస్ 3 సిచ్యువేషన్స్ వ్యాక్స్ అసలు తీయాల్సిన అవసరమే లేదు. అది మనకి ఎప్పుడు మేలే చేస్తుంది. దానికి పర్టికులర్ pH అనేది ఉంది. ఆ pH వల్ల మనకి మైక్రో ఆర్గానిజమ్స్, వైరసెస్, జర్మ్స్ ఏవి ఎంటర్ కానియకుండా అలా కాపాడుతూ ఉంటుంది అనమాట. ఇయర్ బడ్స్ అంటాము, ఇక్కడ ఇయర్ వ్యాక్స్ ఉంది, అక్కడ ఇయర్ బడ్ ఉందని చెప్పేసి దాన్ని తీసి చెవులో పెడతారు. సో యాక్చువల్గా ఇయర్ బడ్స్ వాడడం అనేది అవసరమా? ఇయర్ బడ్స్ ఎందుకోసం తయారు చేస్తారు, దేనికి వాడాలి అసలు? మీరు ఇయర్ బడ్స్ తోనే ఆపున్నారు. మా దగ్గరికి సేఫ్టీ పిన్, కార్ కీస్, కొంతమంది అయితే పెన్సిల్ కూడా పెట్టి తిప్పేస్తాం. మేము చెప్తుంటాం, అరే పేపర్ లేదు పాపం, వాళ్ళకి పేపర్ కొనియండి, పుస్తకం కొనియండి, ఎక్కడ రాసుకోవడానికి కుదరట్లేదు అని చెప్పేసి. ఇయర్ బడ్స్ అనేది దాన్ని యాక్చువల్లీ క్యూటిప్స్ అంటారు. దాని మీద క్లియర్గా మీరు ఫ్లిప్ చేసి చూస్తే ఇట్ ఈస్ నాట్ టు బీ ప్లేస్డ్ ఇన్సైడ్ ద ఇయర్, ఓన్లీ అవుట్ సైడ్. ఇక్కడ క్రెవిసెస్ మీరు చూస్తే మనకి ఇయర్ షేప్ అనేది బ్యూటిఫుల్గా ఇలా ఒక షేప్ అనేది, ఈ క్రెవిసెస్లో మనం క్లీన్ చేసుకోవడానికి అలాంటప్పుడు వాడుకోనిదే. బాహ్యంగా లోపల అసలు ఎటు ఇయర్ బడ్సే కదా, అసలు ఏవి పెట్టకూడదు. ఎందుకంటే మనకు ఒక కన్వేయర్ బెల్ట్ మెకానిజం అనేది లోపల ఉంటుంది అనమాట, ఇట్స్ ఇన్బిల్ట్. దాని రోజు పని ఏంటంటే లోపల ఉన్న వ్యాక్స్ అంతా బయట కొట్టేయడమే. మీరు చూస్తే చీమలు ఒక లైన్లో వెళ్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేసి ఉంటాయి. ఒక చీమ ముందెళ్తూ ఉందంటే వెనకాలంతా ఒక కన్వేయర్ బెల్ట్ లాగా వెళ్తూ ఉంటాయి. దాని మధ్యలో ఇలా మనం ఏమైనా గీకామనుకోండి, ఆ వరుసలో వెళ్ళేటప్పుడు చీమలన్నీ అడ్డదిడ్డంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ మెకానిజం మన చెవిలో కూడా ఉంటుంది. మనకు ఆ కన్వేయర్ బెల్ట్ ఆ మూమెంట్లోనే లోపల నుంచి బయట కొట్టేసే మెకానిజమే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ఇయర్ బడ్స్ పెట్టి రగడా చేసామనుకోండి, అక్కడ ఆ మధ్యలో ఉన్నది ఆ ఎపిథీలియం అంతా చెల్లా చెదురు అయిపోయి ఇంట్లో పనోళ్ళని పెట్టుకొని మనమే పని చేసుకుంటున్నట్టు అయ్యే కెపాసిటీ అవుతుంది. సో అసలు అది there are many people who are creating awareness about this already. Many people know about this. Earbuds are not safe to be placed inside the ear. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.